చేస్తారు, ఏం చేయలేరు కదా. అంతకుమించి ఇంకేముంటుంది చెప్పురి, అంతమించి చేసేది ఏమీ కూడా కనబడదు. ఇక ఇంకొక విషయం కూడా చెప్పాలి, తెలంగాణ ప్రాంత ప్రజలు ఇగో గిడ కనబడుతున్నారు కదా, మా రైతులే, మన తెలంగాణ బిడ్డలే. వీళ్ళు ఏం చేసిళ్ళు అంటే ఆరుగాలం పండించిన పంటను తీసుకొచ్చి వాళ్ళు మోకాల మీద అక్కడ కూర్చొని గుంజీలు తీస్తున్నట్టుగా కనబడుతున్నది కదా ఈ చిత్రం. ఎందుకంటే వాళ్ళు పండించిన పంటను కొంటలేరట, కొనకపోయేసరికి గట్లనే ఉంటుంది కదా. ఒకసారి మీరే చూడరు, వీళ్ళందరూ కూడా సోయా పంటేసిళ్ళు, అయితే నాణ్యత లేదని తిప్పి పంపించే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వాన్ని నమ్మి పంటను అమ్మి తప్పు చేసినామంటూ కూడా చూడు, పంటను మార్కెట్కు తేవడమే మా తప్పు, క్షమించండి వాపస్ తీసుకుపోతున్నామంటూ ఆదిలాబాద్ జిల్లాలో ఇట్లా రైతులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితిగా. ఇంకొక విషయం, ఈ రైతులలో ఇంకొక అంశం కూడా ఉంది. ఓ పక్కన అప్పుల కుప్పలతో రైతులు అల్లాడిపోతున్నారు. ఇంకొక అంశం ఏంది తెలుసా, త్వరలో రైతుల గుండె గుబేలు అనే అంశం ఏంటంటే కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అనే విషయాన్ని మనం గతంలో మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఇంకొక ఎపిసోడ్ వస్తుంది. కాంగ్రెస్ వచ్చింది, బాయికాడ మోటార్లు ఉన్నాయా మీ మోటార్లు? ఇప్పుడు మీరు స్విచ్ ఎత్తాలి కదా, ఎర్ర బటన్ పచ్చ బటన్ వేయంగానే ఇక పారకంలో బాయిలల్లా బోర్లల్లా వాగులల్లా చెరువులల్లా వంకలల్లో నీళ్ళన్నీ వచ్చి మీ చేనులల్లో వారుతున్నాయి కదా, పంట మంచిగా పండించుకుంటున్నారు కదా. కానీ దానికి కరెంట్కి ఏం పైసలు కడతలేరు కదా. కానీ ఇప్పుడు మీటర్లు పెడుతున్నారు. మీటర్లు ఎట్లా, మన ఇంట్లో ఫ్యాన్ ఉన్నదా, ఫ్రిడ్జ్ ఉన్నదా, బల్బు ఉన్నదా, లేకపోతే ట్యూబ్ లైట్లు ఉన్నాయా, ఏసీలు ఉన్నాయా, ఎట్లయితే మన కరెంటు నెల కరెంటు బిల్ వస్తుందో అట్లనే బాయిల కాడ మోటార్లకు మీటర్లు పెడుతున్నారు. సాగుకు స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. ఇది వెనకటి ఉండే, ఏది వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, ఎన్టీఆర్ ఆ పాలనలో ఇవన్నీ కనబడుతుండే, మీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఈ మోటార్లకు మీటర్లు ఇవన్నీ కనబడతా ఉండే. బాయికాడి పోగానే ఇక నా కరెంట్ ఇంత గాలింది, ఇక నీళ్ళు ఇంత దూడినాం, ఇక కరెంటు బిల్లు వశపడకుండా వచ్చేది. ఇప్పుడు త్వరలో మళ్ళీ అదే ఎపిసోడ్ పునరావృతం కాబోతుంది. కేసీఆర్ను మనం ఓడించి ఏం తప్పు చేసినామంటే అనుభవించాలి. ఇప్పుడు ఫలాలన్నీ కూడా అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ఇంకా బ్రహ్మాండంగా ఉంది, బద్దలైపోతుంది అని మీరు అనుకుంటారు కదా, బ్రహ్మాండం బద్దలయ్యే విషయం ఇప్పుడు కనబడుతుంది. ఇక చూడురి, సాగుకు స్మార్ట్ మీటర్లు 5 లక్షలకు పైగా అగ్రి ట్రాన్స్ఫర్లకు మీటర్లు ఏప్రిల్ తర్వాత బిగించేందుకు సిద్ధమైన సర్కార్. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫర్ల ద్వారా వాడకం పైనగా ఒక్కటో స్మార్ట్ మీటర్ ఖర్చు 25,000గా అంచనా. ఈ ప్రక్రియ 1,306 కోట్లు వెచ్చించనున్న ప్రభుత్వం. రాష్ట్రంలో ఇప్పటి వరకు రైతులు ఎంత విద్యుత్ వాడినా అడిగే వారు లేరు. చిన్న రైతులు 3-4 గంటలు, పెద్ద రైతులైతే 14 నుంచి 16 గంటలు విద్యుత్ వాడినా ప్రశ్నించే సంస్థ లేదు. కానీ ఇంత విద్యుత్ ఎందుకు వాడారు, ఇంత వినియోగం ఎందుకైంది అని ప్రశ్నించే రోజులు రాబోతున్నాయి. అంటే అవుననే వాదనలు వినబడుతున్నాయి. వ్యవసాయానికి వినియోగించే విద్యుత్ ఎంత అని ఖచ్చితమైన లెక్కలు తీసే రోజులు రానున్నాయి. ఆ లెక్కలు తీసిన తర్వాత బిల్లులు జారీ చేయడమే తర్వాయి అన్న ప్రచారం జరుగుతున్నాయి. స్మార్ట్ మీటర్లు పెట్టాలనేది డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ స్కీమ్ కు సంబంధించిన విభాగం. అయితే విద్యుత్ సరఫరా మెరుగుపరిచేందుకు, నష్టాలను తగ్గించేందుకు ఈ స్కీమ్ ను కేంద్రం తీసుకొచ్చింది. దీనిలో భాగంగా అన్ని ట్రాన్స్ఫర్లకు ఈ మీటర్లను పెట్టాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే తెలంగాణ డిస్కంలు ఈ స్కీమ్ లో చేరగా ఏడాది నవంబర్ వరకు రాష్ట్రం కేంద్రం నుంచి 34,000 కోట్లు రూపొందించింది. రాష్ట్రంలో 2,61,240 కిలోమీటర్ల పొడవైన ఎల్టీ వ్యవసాయ విద్యుత్ లైన్లు ఉన్నాయి. సో వీటికి అనుబంధంగా 5,22,479 ట్రాన్స్ఫర్లు ఉన్నాయి. సో ఈ 5 లక్షల పైగా ఉన్న ట్రాన్స్ఫర్లకు మీటర్లు రాబోతున్నాయి. రైతన్న హైపే. కేసీఆర్ లేకపోతే ఏమైతే రైతన్న, నువ్వు గిట బాయికాడ గీ ఫోటో బాయిల కాడ ఏంటంటే ఎండిపోయిన మొట్టుకో, లేకపోతే ఇంత సిమెంట్ బిల్లకో, లేకపోతే పోలుకో, లేకపోతే ఆడేదన్నా పిల్లర్ పోసో దానికి ఇట్లా వెనకట్టు ఉంటుండే. ఇప్పుడు మళ్ళా రిపీట్ అవుతున్నాయి. కేసీఆర్ పోయిన తర్వాత ఏమైతుంది అంటే మళ్ళీ రిపీట్ కాబోతున్నాయి. ఆగమైపోతున్నదమ్మా నా తెలంగాణ. అయితే ఇక పాటలు పాడుకుందాం, అందరం కూర్చుందాం, చెమ్మ చెక్క అరటేసి ముగ్గ అని పాటలు పాడుకోవాలి, కూర్చోవాలి. గింతే అయిపోయింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏమున్నది, రైతుకు సంబంధించిన పెట్టుబడి సాయం ఇయ్యలే, గోవిందా గోవిందా. రైతుకు సంబంధించిన రుణమాఫీ చేయలే, గోవిందా గోవిందా. రైతు ఆరుగాలం పండించిన పంటను కొన్నడా, కొనలే, గోవిందా గోవిందా. ఇప్పుడు ఏమైతున్నాయి, ఉరితాళ్ళు వేనుకోవాల్సిన పరిస్థితి లేక మళ్ళా మోటార్లకు మీటర్లు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మీరే ఆలోచించుకోరు రైతులారా, ఆలోచించుకోర్రి. సాగుకు స్మార్ట్ మీటర్లట. ఇక చెప్పుర్రి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ, ఇక చెప్పుర్రి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ.